మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర బంజారా నాయకుడు సౌర్యం చౌహాన్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూఢిల్లీలో లకీషా బంజారా అనే వ్యక్తి పేరుతో 1000 ఎకరాల భూమి ఉండేదని, ఇప్పటి పార్లమెంటు భవనం ఆ భూమిలోనే కట్టారని ఆయన గుర్తు చేశారు. అందుకే లకీషా బంజారా విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో బంజారాలు మాట్లాడుకునే గోర్బోలీ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా బంజారాలు అంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా మా యొక్క గురువు అయినటువంటి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సెలవు దినంగా ప్రకటించాలని ఎన్నో సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అంటే బంజారాను తుంగల తొక్కే విధంగా ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సేవాలాల్ జయంతి నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా లకీషా బంజారాని న్యూఢిల్లీలో 1000 ఎకరాలు భూమి ఉండేది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. महाराज की जय, रामराव बाबू की जय, जय लकीशा बंजारा। నిర్మల్ జిల్లా ముథోల్లో ఒక